తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ కి ముందు నోట్ల కట్టలు బయటపడ్డాయి. 1000 కోట్లకు పైగా నగదు బహుమతులను ఈసీ సీజ్ చేసింది. మైలాపూర్లో ఒక్కో ఓటరుకు 25,000 నగదు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 234 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతుంది. అయితే ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రలోభాల పర్వానికి తెరతీశాయి రాజకీయ పార్టీలు. మైలాపూర్ నియోజకవర్గంలో ఒక్కో ఓటరుకు 25,000 నగదును ఓ పార్టీ నేతలు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. డీఎంకే నేతల ఇళ్లలో ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. మైలాపూర్ అభ్యర్థి వేలు సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేశారు. భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ల జాబితాతో సహా నగదు పంపిణీకి డీఎంకే ఏర్పాట్లు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. మైలాపూర్ ఎన్డీఏ అభ్యర్థి తమిళిసై ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. కృష్ణరాయపురం నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే తరపున ఓటర్లకు పంపిణీ చేయడానికి 2 ప్రాంతాల్లో దాచిపెట్టిన 72 కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ఏఐఏడీఎంకే అభ్యర్థి డాక్టర్ దివ్య చుట్టూ వివాదం నెలకొంది. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం మెట్టు తిరుక్కాంపులియూరు ప్రాంతంలో ఓటర్లకు ఒక్కో ఓటుకు 1000 రూపాయల చొప్పున పంపిణీ చేశారనే ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఇప్పటివరకు 1262 కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతులు స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ తెలిపారు.